హాయ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు సుభాష్ డిజిటల్ డ్రైవ్. నా పేరు సుభాష్. ఈరోజు మీరు రూ. 1,00,000 పెట్టి ఫోన్ కొన్నా, రూ. 10,000 పెట్టి ఫోన్ కొన్నా, ఒక 2 సంవత్సరాల తర్వాత అది స్లో డౌన్ అవ్వడం మీరు గమనించారా? బ్యాటరీ త్వరగా అయిపోవడం, ఫోన్ యాప్స్ త్వరగా ఓపెన్ అవ్వకపోవడం ఇదంతా కారణం మన ఫోన్ పాతదైపోవడం అనుకుంటున్నారా? కానే కాదు. ఇదంతా మన మొబైల్ కంపెనీల ఒక మాస్టర్ ప్లాన్. అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. దీన్ని ప్లాన్డ్ అబ్సొలెసెన్స్ అంటారు. అంటే కంపెనీ వాళ్ళు మన ఫోన్ ఎప్పుడు పాడైపోవాలో ముందరే డిసైడ్ చేసి పెడతారు. ఎందుకంటే మీ పాత ఫోన్ పాడైపోతేనే కదా కొత్త ఫోన్ మళ్ళీ కొంటారు. దీనికి వాళ్ళు వాడే ఆయుధం వచ్చేసి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్. కొత్త అప్‌డేట్స్ పంపించి మీ పాత ప్రాసెసర్ మీద లోడ్ పెంచుతుంది. దానివల్ల మీ పాత ఫోన్ స్లో డౌన్ అవుతుంది. రెండవది బ్యాటరీ టెక్. ఇప్పుడు వచ్చే కొత్త ఫోన్స్ అన్నీ కూడా నాన్ రిమూవబుల్ బ్యాటరీసే వస్తున్నాయి. మన బ్యాటరీస్ ఒకసారి పాడైన తర్వాత మన ఫోన్ ప్రాసెసర్ దాన్ని స్లో డౌన్ చేసేస్తుంది. అంటే ఫోన్ మనకి స్విచ్ ఆఫ్ అవ్వదు కానీ మనకి విపరీతమైన ల్యాగ్ వస్తుంది. మనం స్పేర్ పార్ట్స్ మారుద్దామంటే ఫోన్ ఖర్చు కన్నా దాని స్పేర్ పార్ట్సే ఖర్చే ఎక్కువైపోతుంది. సో, దానివల్ల మనం కొత్త మొబైల్ మార్చడానికి వెళ్తూ ఉంటాం. రిపేర్ చేద్దామంటే స్పేర్ పార్ట్స్ దొరకవు. స్పేర్ పార్ట్స్ దొరికినా అవి మొబైల్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చుతో మనకి కొత్త మొబైలే వచ్చేస్తుంది. దీనికి ఎటువంటి సొల్యూషన్ లేదా అంటే ఉంది. ఫోన్ సాఫ్ట్‌వేర్ రావగానే మీరు వెంటనే అప్‌డేట్ చేయకండి. ఒక 10 రోజుల తర్వాత మొత్తం రివ్యూలు అన్నీ చూసిన తర్వాత అప్పుడు మీరు అప్‌డేట్ చేయండి. మీ ఫోన్‌ని 6 నెలలకొకసారి ఫార్మాట్ చేయండి. అంటే ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే మొత్తం మీకు ఫోన్‌లో ఉన్న మొత్తం ఆహ్, ఆహ్, మొత్తం డా కేజ్ ఫైల్స్ అన్నీ పోయి మళ్ళీ కొత్త దానిలో మారిపోతుంది. ఫోన్ మెమరీ ఎప్పుడు 80% కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మీ ఫోన్ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటుంది. స్లో అవ్వటం గానీ అది ఉండదు. ఈ నిజం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరి ఫోన్ అయినా స్లోగా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి డిజిటల్ సీక్రెట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఈ 'సుభాష్ డిజిటల్ డ్రైవ్' ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.